హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలతో మనం కర్రీస్ అవి చేస్తూ ఉంటాం. వాటిలో కొన్ని నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను కూడా వాడుతూ ఉంటాం కదండి. దోసకాయ, ఆనపకాయ, బీరకాయ లాంటివి. ఎప్పుడైనా మీరు పండ్లతో కర్రీని ట్రై చేశారా? అవునండి, మీరు కరెక్ట్గానే విన్నారు. నీరు శాతం ఎక్కువగా ఉండే పండండి వాటర్ మిలన్. వాటర్ మిలన్తో కర్రీ ఎలా అని అనుకుంటున్నారా? మిగతా కూరగాయలలాగే వాటర్ మిలన్తో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. కాకపోతే మనం తినే రెడ్ పార్ట్ని కాకుండా ఏదైతే మనం పడేస్తామో ఆ వైట్ పార్ట్తో మనం కర్రీ చేయబోతున్నాం. వాటర్ మిలన్ వైట్ పార్ట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. సో ఈసారి వాటర్ మిలన్ని తిన్నాక వైట్ పార్ట్ని పడేయకుండా ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కోసం ఏదైతే గ్రీన్ కలర్లో మన పైన చెక్కు ఉంటుంది కదండి, అది నీట్గా పీల్ చేసేసి వైట్ పార్ట్ని మాత్రం కట్ చేసి ముక్కలుగా తీసుకుంటున్నాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను కట్ చేసి తీసుకున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. నూనె కొంచెం కాగాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కాస్త చిటపటలాడాక శనగపప్పు, మినపప్పు కొంచెం వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిందండి. తర్వాత కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని వేసాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నానండి. 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఆనియన్స్ త్వరగా వేగడానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గాయండి. కాస్త కలర్ కూడా మనకి ఇక్కడ చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం ముక్కలుగా తీసుకున్న వాటర్ మిలన్ వైట్ పార్ట్ని ఇంచుమించు 250 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఆ ముక్కలని వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ముక్కల్లో ఉండే నీరు కూర ఉడకడానికి సరిపోతుందండి. ఒకవేళ కనుక అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడికనివ్వండి. ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/4 కప్పు వరకు పాలను వేసుకొని ఒకసారి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ నేను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. పుచ్చకాయ ముక్కలు పాలు పోసిన కూర రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దింపేసుకోండి. చాలా సింపుల్ బేసిక్ కర్రీ అండి, చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.